హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆన్ టీవీ ఆన్ టైమ్ ఆన్ న్యూస్. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలు వేడెక్కాయి. అయితే ఇదే సందర్భంలో మరి ప్రధాన పార్టీలు అయితే పోటీపడి ప్రచారాన్ని చేస్తున్నాయి. అయితే ఈ సందర్భంలో మనం భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నాము. అయితే ఇక్కడ ఒలిగొండ మండలానికి సంబంధించినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ కొనపూరి కవిత మేడం గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. ఎలా నడుస్తున్నది బీఆర్ఎస్ ప్రచారము, మరి క్యామా మల్లేష్ గారి యొక్క కేపబిలిటీ ఏంది అనే తదితర అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అక్క. నమస్తే. బాగున్నారా అక్క? బాగున్నా. బీఆర్ఎస్ పార్టీ ప్రచారం ఎలా కొనసాగుతుంది? క్యామా మల్లేష్ గారి విజయం ఏ రకంగా ఉంటుంది అని అంటే మీరేం చెప్తారు? క్యామా మల్లేష్ అన్న అనే ఒక వ్యక్తి 35 ఏళ్ల నుంచి ఈ తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ఉద్యమం చేస్తూనే ఉన్నాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే ఒక పదవి కోసమే తను పని చేస్తలేడు, జనంలో నిరంతరం జనం కోసం పనిచేస్తూనే ఉండు. అలాంటి వ్యక్తికి ఇవాళ టికెట్ రావడం అనేది ఇంకా చాలా సంతోషంగా, అదే ఊపుతోటి అదే ఉత్సాహంతో ప్రజల కోసం అంటే నాకు ఒక ఎంపీ టికెట్ వచ్చింది అనే దాంతో ఇంతకుముందుకైతే పదవి లేకున్నా కానీ పనిచేస్తుండు, ఇంకా రెట్టింపుగాను ప్రజలలోకి వెళ్ళి ప్రజల సమస్యల గురించి పనిచేస్తాడు అనేది మేము అనుకుంటున్నాం. ఓకే, మొత్తము భువనగిరి పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే మీరు భువనగిరి ప్రాంతం కదా, సో మీ ప్రాంతంలో ప్రచారము ఏ రకంగా ప్రజల్ని సమాయత్తం చేస్తున్నారు అనేది నా ప్రశ్న. ఇక్కడ ఇంతకుముందుకి కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పటి నుంచి టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఇక్కడ అనేకమైన అభివృద్ధి జరిగేది. ఇంతకుముందుకి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అనేది లేకుండే, బీఆర్ఎస్ పార్టీ వచ్చాక అనేకమైన అభివృద్ధి జరిగింది. ఇక్కడ ఒక రక్తపాతం లాంటిది అది ఉండే, అది పోయింది. బీఆర్ఎస్ పార్టీ వచ్చినాక ఒక నమ్మకం వచ్చింది ప్రజలల్లో. బీఆర్ఎస్ పార్టీ వచ్చినాక ప్రజల దగ్గరికి పథకాలు వెళ్ళాయి. ప్రజలలో ఏదో అసెంబ్లీలో అంటే జనాలు ఎమ్మెల్యేలు వాళ్ళ ఇళ్లకే పరిమితం కాకుండా బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక నిరంతరము జనాలలో మమేకమయ్యారు ఎమ్మెల్యేలు. అలాంటి బీఆర్ఎస్ నాయకత్వం ఉన్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ నాయకత్వం వచ్చినాక తేడా ఏముంది అనేది జనాలకి ఆల్మోస్ట్ అర్థమైపోయింది. ఈ 6 నెలల 3 నెలలు 4 నెలల్లో అర్థమైపోయింది. వీళ్ళు చేసేది ఏం లేదు, మాయ మాటలు చెప్పి జనాలలోకి వచ్చి అదే మాయ మాటలు కూడా ఇప్పుడు పెట్టుకొని అయ్యే మాయ మాటలు చెప్పి జనాలలోకి వెళ్దాం అనుకుంటారు. కానీ జనం ఏమో పిచ్చోళ్ళు కాదు, జనానికి బాగా అర్థమైంది. ఎందుకంటే జనముకు టీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది తేడా గమనించగలుగుతున్నారు. వీళ్ళు వచ్చింది చెప్పారు కానీ చెప్పినవి కూడా పథకాలు అమలు చేయట్లేదు. ఏ పథకాలు అమలు కాలేదు, ఆల్రెడీ కొన్ని పథకాలు అమలు అవుతున్నాయి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేస్తున్నారు, వివిధ సభలలో మాట్లాడుతున్నారు. మీరు మహిళగా ఉండి బస్సు ప్రయాణం అనేది ఉచితంగా ఇచ్చారు, ఇంకా ఏమేమి అమలు కాలేదు అనేది మీరు ఆరోపణ వ్యక్తం చేస్తున్నారు. బస్సు అనేది ఒక్కటి మాత్రమే ఇచ్చారు వాళ్ళు. మహిళలకి 2500 ఇస్తామన్నది ఇయ్యలేదు, అది సిలిండర్ ఇస్తామన్నారు అది ఇవ్వట్లేదు. వాళ్ళు ఓపెనింగ్ చేశారు, అది రన్ అవ్వట్లేదు. అది అంతా జనాలకు తెలుస్తూనే ఉంది. వితంతులకి పింఛన్లు 4000 ఇస్తున్నారు, అది ఇవ్వట్లేదు. రైతులకి 2 లక్షలు రుణమాఫీ చేస్తామన్నా అది ఇవ్వట్లేదు. రైతులకి 24 కరెంటు ఇస్తామన్నారు, అది ఇవ్వట్లేదు. ఏది ఇవ్వట్లేదు కదా, వాళ్ళు చెప్పింది అన్ని అబద్ధాలే కదా. ఓకే, ప్రతి గృహిణికి 18 ఏళ్ళు దాటిన తర్వాత 2500 స్కీమ్ కూడా ఉన్నది. దాన్ని ఏ రకంగా మరి ప్రజలు నమ్ముతారని అనుకుంటున్నారు? ఆ ఓటు ప్రభావం ఏమైనా చూపిస్తుందా? అదేం ఇస్తలేడు కదా. ఓకే, ఇవన్నీ ఇంకెట్లా నమ్ముతారు జనాలు? ఓకే, రుణమాఫీ ఆగస్టు 15 తారీఖు నుంచో ఏమో ఇస్తా అంటున్నారు, అది కూడా నమ్మశక్యంగా లేదంటారా? అసలుకి ఎలక్షన్లు అయిపోగానే నేను చేస్తానన్నాడు, అదే ఇప్పటిదాకా చేయట్లేదు. ఇవి అయిపోయినాక ఇంకెక్కడ చేస్తాడు? ఓకే, అసలే చేయడు అది. ఓకే, అట్లా చేయరు. కానీ ఈ పథకాలన్నీ కూడా మేము చేసినవి కూడా బీఆర్ఎస్ పథకాలు అయితే ఏవైతున్నాయో అవన్నీ గరీబులకి సంబంధించినవి, ఉన్నతమైన వాళ్ళే కాదు. వీళ్ళు ఆ గరీబులన్నీ పొట్టగొట్టేశారు గవర్నమెంట్, అది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇంకెట్లా నమ్ముతారు? వాళ్ళకి చిన్న చిన్న పథకాలే వాళ్ళకి పెద్ద ఉపాధి, అవే వాళ్ళు పొట్టగొట్టినాక ఇప్పుడు వీళ్ళు ఎన్ని మాటలు చెప్పినా మేము ఈ పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయినాక ఇవన్నీ అమలు చేస్తామన్నా జనాలు ఈరోజు పిచ్చోళ్ళు కాదు,
వాళ్ళు చూస్తే నిరంతరం వాళ్ళ వేషాలన్నీ చూస్తున్నారు, వాళ్ళు చేసే అబద్ధాల మాటలు చూస్తున్నారు, వాళ్ళు మాట్లాడే అన్ని పిచ్చి పిచ్చి మాటలు. వాళ్ళ గవర్నమెంట్ కూడా ఉంటుందో ఉండదో కూడా జనాలకు అర్థమైపోయింది. అంటే మేము వచ్చి కేవలం 4 నెలలే అయింది, మాకు కొంచెం సమయం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆ సమయాన్ని కూడా నమ్మే ప్రసక్తి లేదంటారా ప్రజలు? 4 నెలలు అయిందని వాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళదంటే వాళ్ళే ఇవాళ పొంగులేటి సీఎం అంటారు, రేపు రేవంత్ రెడ్డి సీఎం అంటారు, ఎల్లుండి బట్టి సీఎం అంటారు. ఈ సీఎం ఎవరుంటారో ఎవరు పోతారో కూడా తెలుస్తలేదు జనాలకి. ఇంకా జనాలు ఎట్లా నమ్ముతారు వాళ్ళని? ఓకే, వాళ్ళంటే గ్రూపులు ఉన్నాయి, వాళ్ళే కొట్టుకోవడం ఉంటుంది. ఇంకా జనాలకి సేవ ఎప్పుడు చేస్తారు వాళ్ళు? ఓకే, ప్రధానంగా ఒలిగొండ అంటే ఆ ప్రాంతంలో మండలంలో ఒకవేళ ఎంపీ నిధులతో వస్తే అభివృద్ధి చేసేయాల్సినటువంటి పనులు ఏంటి? ఒకవేళ కామ మల్లేష్ గారు కనుక గెలిస్తే మీకు ఇచ్చినటువంటి హామీలు ఏంటి? మీతో మాట్లాడారా, మీరు మాట్లాడారా ఆయనతో? కామ మల్లేష్ అన్నతోటి ఎనీ టైం మేము అన్నతోటే ఉంటాము. అన్న చాలా అభివృద్ధి ఇప్పటికీ కూడా చాలా చేస్తున్నాడు. ఆ అన్న వచ్చిందంటే ఇప్పుడు ఉన్న బీఆర్ఎస్ సర్పంచులు అయితే ఎవరైతారో వాళ్ళ బిల్లులన్నీ ఆగిపోయాయి. మాకు ఒక ఫోటో కాల్ వస్తే అలాంటి సమస్యలన్నీ మేము పరిష్కరించుకోగలుగుతాం. మాకు కూడా ఫోటో కాల్ ఉంటుంది కాబట్టి ఇంకా బిల్లులు ఇప్పుడు ఉన్న ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మాకేందంటే వీళ్ళకి ఏం చేస్తారంటే మీరు టీఆర్ఎస్ అది కాంగ్రెస్లో కోసం మీకు బిల్లులు పాస్ చేస్తుంటారు. అట్లా ఏం లేదు, అన్న గెలుస్తాడు, వీళ్ళందరికీ ధైర్యం అని చెప్తాడు, ఆ బిల్లులన్నీ పాస్ చేస్తాడు, ఆగిపోయిన పనులన్నీ కూడా చేపిస్తాడు అనే దాంతో మేము నమ్ముతాం. మీరు మార్కెట్ చైర్మన్గా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో రైతుల పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి? అసలే వడ్లు కూడా కొంటలేరు అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ ఆరోపణలు ఎంతవరకు వాస్తవం? ఈ ఆరోపణల్ని ప్రజల వద్దకు ఎట్లా తీసుకుపోతున్నారు, రైతుల వద్దకు ఎట్లా తీసుకుపోతున్నారు? ఇంతకుముందుకి బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కల్లంలకి వడ్లు రాగానే వెంటనే కాంట పెట్టేట్టుంది, తీసుకుపోతుండే. ఇప్పుడు 2 నెలలు అవుతుంది, నెల అవుతుంది, ఇంకా కల్లంలల్లో కాంటలు ఇవ్వట్లేదు, రైతుల నుంచి వడ్లు జోకట్లేదు. అవన్నీ జనాలు చూస్తున్నారు కదా. ఓకే, ఈ బోనస్ ఇస్తా ఉన్నారు, ఇంక ఇవి కొనట్లేదు, బోనస్ కూడా ఇవ్వట్లేదు. ఓకే, వర్షాలు వస్తే ఇప్పుడు వడ్లన్నీ ఆగమయ్యి మొలకలు ఎత్తుతాయి. ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు కాబట్టి అది బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు వెంటనే అవి కొయ్యంగానే కూడా వెంటనే కాంటేస్తుంటే వెంటనే వాళ్ళు గవర్నమెంట్ తీసుకుంటే వాళ్ళ అకౌంట్లలో కూడా బిల్లులు వేస్తుండే, ఇలాంటి ఇబ్బందులు ఏం లేకుండా చేస్తుండే. ఓకే, రైట్. అయితే ఇప్పుడు ప్రత్యర్థులుగా ఎవరు ఉండబోతున్నారు భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో? మా కామ మల్లేష్ అన్నకి, మా టీఆర్ఎస్కి ఎవరు పోటీగా సాట్లేరు. ఓకే, అంటే 2వ స్థానం ఉంటుంది కదా ఏదో ఒకటి, అంటే మీరు మొదటి స్థానం అంటారు, ఎట్లాగో నాకు తెలుసా సంగతి? మొదటి స్థానంలో ఉన్నాం, ఎందుకంటే వాళ్ళని అట్టడుగులో పడేశారు జనం. ఓకే, కాంగ్రెస్ వాళ్ళని, బీజేపీలకైతే ఇక్కడ ఓటింగే లేదు ఊర్లలో, వాళ్ళకి క్యాడర్సే లేరు. ఇంకా వాళ్ళని ఏ స్థాయిలో పోల్చుకుంటాం మేము? అంటే బీజేపీ ఆయన ఏమంటున్నారంటే నేను గతంలో ఎంపీ అనుభవం ఉన్నది అని వాళ్ళు అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమో ఇక్కడ మేము 6 ఎమ్మెల్యే పదవులను గెలిచాము, మేము అభివృద్ధి ముందుకు తీసుకెళ్తున్నాం, మా బలం ఇది. వాళ్ళ అవతల ఆయనకు ఏం బలం ఉన్నది, బీఆర్ఎస్ ఆయనకు ఏం బలం ఉన్నది అనే మాట వస్తున్నది. దీనికి మీ సమాధానం? బీజేపీలో ఉన్న క్యాండిడేటు టీఆర్ఎస్ పార్టీలు ఉన్నప్పుడు ఎంపీ అయినా, అప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీని చూసి మాత్రమే గెలిపించారు. అదే టీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు క్యాండిడేట్ మల్లేష్ అన్న వచ్చారు. ఇప్పుడు వ్యక్తిగా చూసి నిన్ను ఓటేరు. అప్పుడు పార్టీనే చేసింది ఇక్కడ డెవలప్, ఇప్పుడు ఆ పార్టీని ఇంకో వ్యక్తిని నిలబెట్టింది కాబట్టి ఈయనను చూసి ఓటేస్తారు జనాలు. ఓకే, ఫైనల్గా చెప్పండి, భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు మీరేం చెప్తారు? మేము చెప్పవలసిన కొత్త విషయాలు ఏం లేవు, ఎందుకంటే జనంకి ఆల్ట్రాలు తెలుసు. ఎనీ టైము జనం కోసమే పనిచేసేది టీఆర్ఎస్ పార్టీ, ఎనీ టైము జనం అభివృద్ధి కోసమే పనిచేసేది. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే మా బతుకులు బాగుపడతాయి అనేది జనానికి ఒక క్లియర్గా అర్థమయ్యింది, అదే జరుగుతుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ మేడం. రైట్, మొత్తానికైతే గత పాలనలో బీఆర్ఎస్ పార్టీ పరిపాలనలోనే అంతా అభివృద్ధి కొనసాగినది. ఇక్కడ మరి కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ హామీలు ఒక్క హామీ కూడా నెరవేరలేదు. కేవలం బస్సు టికెట్ ఉచితం అని చెప్పి, మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పి జుట్లు పట్టుకొని కొట్లాడే స్కీములు తీసుకొచ్చారే తప్ప పెద్దగా ఒరిగిందేం లేదని చెప్పేసి కొనపూరి కవిత గారి చెప్తున్నటువంటి మాట. ఏది ఏమైనప్పటికీ మరి మునుగోడు భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో మరి కామ మల్లేష్ గారి విజయం మరి ఏ తీరుగా ఉంటుందో వేచి చూడాలి. ఇది ఇవాల్టి కొనపూరి కవిత గారితో ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూ. మరొక ప్రత్యేకమైనటువంటి వ్యక్తితో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు ఆన్ టీవీతో టచ్లో ఉంటారని ఆశిస్తూ దిస్ ఈజ్ బాలు సైనింగ్ ఆఫ్. నమస్తే.